హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇద్దరు 5 నిమిషాల తర్వాత వేరుపడి అనూప్ రెడీ చేసిన బెడ్ మీదకి చేరిపోయారు. ఇద్దరు గోడ కానుకొని బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అరణ్య అనూప్ భుజం మీద తలవాల్చి తన చేతిలో చేయి వేసి పట్టుకొని, ఎందుకో తెలియదు, నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నీ పక్కనే ఉండటం వల్ల ఏమో మరి తెలియదు. ఈరోజు శ్రీవల్లికి అన్నయ్య ప్రపోజ్ చేశాడు. సన్నీ కూడా సిరికి ప్రపోజ్ చేశాడు. అటు సిరి ఒప్పేసుకుంది, కానీ ఇటు శ్రీవల్లి ఆలోచించాలి అని చెప్పింది. నేను కూడా మాట్లాడాను. తను కనుక ఒప్పుకుంటే మన ఇంటికి మంచి కోడలు వచ్చినట్టు అవుతుంది అని అరణ్య అనింది. నీ చాయిస్ ఎప్పుడు బెస్ట్గానే ఉంటుంది. శ్రీవల్లికి మీ ఇల్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది. లైఫ్ లాంగ్ తను హ్యాపీగా ఉండగలదు. అలాగే మీ అమ్మ నాన్న అన్నయ్యని కూడా హ్యాపీగా ఉంచగలదు. మరీ ముఖ్యంగా నిన్ను చాలా చాలా బాగా చూసుకుంటుంది అని అనూప్ అన్నాడు. అవును, ఎప్పుడు అదృష్టం చేసుకున్నామో అటు అన్నయ్యకి మంచి భార్య దొరికిపోతోంది. నాకు బంగారు కొండ లాంటి నువ్వు దొరుకుతున్నావు అని అరణ్య అనూప్ బుగ్గ పట్టుకుంది. అనూప్ చూడే చక్కగా నవ్వుతూ, ఇంతకీ నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాణా లేడా అని అనూప్ అడిగాడు. ఎందుకు లేడు, ఉన్నాడు. తెలుసా, నేను వాడికి చాలా వార్నింగ్ ఇచ్చాను. నా చేయి ముట్టుకున్నాడు. ఇంకొకసారి నా చేయి ముట్టుకుంటే పళ్ళు రాలిపోతాయని చెప్పాను. ఏం చేసినా నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు. అది నీ వల్ల కాదని చాలా ధైర్యంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశానులే అని అరణ్య చెప్పింది. అది అలా ఉండాలి. మన మొహంలో ఎప్పుడైతే భయం బెరుకు కనిపిస్తాయో అది అవతల వాళ్ళకి ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పుడు చూడు, ఆ రాణా ఎంతో కొంత నీ ధైర్యం ఏంటని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని ఆలోచించడం మొదలు పెడతాడు. తొందరపడి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయడు. వాడన్నీ సక్రమంగా ఆలోచించేసరికే నేను 3 ముళ్ళు కూడా వేసేస్తాను అని అనూప్ నవ్వాడు. అవును, నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేయాలి. వాడి నాన్న మొహాన్ని ఆ టైంలో నేను చూడాలి అని అరణ్య అనింది. ఇద్దరూ టాపిక్ ఎక్కడి నుండో ఎక్కడికో తీసుకెళ్ళి తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రేమ దగ్గరికి రావడంతో అనూప్ అరణ్య బుగ్గని తన వేలితో నిమురుతూ మెల్లగా తన పెదవుల వైపు వెళ్ళాడు. అరణ్యకి అర్థమై ఏ అడ్డు చెప్పకుండా అనూప్కి సహకరిస్తూ మెల్లగా పెదవులు వీడి కళ్ళు మూసుకుంది. అరణ్య పెదవులు సున్నితంగా అందుకొని 2 నిమిషాల పాటు గాఢంగా ముద్దపట్టి మెల్లగా పెదవులు వీడి, ఇంకా అడ్వాన్స్ అవ్వాలని ఉంది అని అరణ్య కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. అరణ్య తలదించుకొని 2 రోజుల్లో పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు పూర్తి రైట్స్ నీకే. ఇప్పుడు కూడా ఉన్నాయి, నేను అడ్డు చెప్పనని కూడా నీకు తెలుసు అని అనింది. అనూప్ అరణ్య మొహాన్ని దోసెట్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దిచ్చి, నాకు తెలుసురా, నువ్వు ఖచ్చితంగా నేనేం అడిగినా ఇస్తావనని. నీ ప్రేమని నేను ఎప్పుడూ అవకాశంగా తీసుకోను. నేను వెయిట్ చేస్తాను. నాకు నమ్మకం ఉంది నువ్వు నా దానివేనని అని అనూప్ అరణ్యాని తన గుండెల్లో దాచేశాడు. అరణ్య కూడా అనూప్ని పట్టుకొని చాలా హ్యాపీగా అలా ఉండిపోయింది. ఇద్దరూ ఎప్పటికో మాట్లాడుకుంటూ అలా కూర్చొని నిద్రపోయారు. అనూప్కి మెలకువ రావడంతో తన భుజం మీద వాలి నిద్రపోతున్న అరణ్యాన్ని చూసి మెల్లగా తనని బెడ్ మీద పడుకోబెట్టాడు. చాలాసేపు మాట్లాడుకోవడంతో మత్తు నిద్రలోకి వెళ్ళిన అరణ్యకి ఏమాత్రం మెలకువ రాలేదు. అనూప్ తనని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి ప్రశాంతంగా నిద్రపోతున్న తన మొహాన్ని ఒకసారి చూసి డోర్ దగ్గరికి వేసి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళాడు. హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో మెల్లగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి గుడివైపు అడుగులు వేశాడు. సరిగ్గా అరగంట పాటు గుడిలో ఉన్న తర్వాత అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపల అడుగు పెట్టబోతున్న అనూప్కి ఎదురుగా రాజశేఖర్ కనిపించాడు. రాజశేఖర్ని చూడగానే అనూప్ డోర్ మెల్లగా వేసి దగ్గరికి వెళ్ళి, ఏం లేదు అంకుల్, జస్ట్ ఊరికే బయట తిరిగొస్తున్నా అని చెప్పాడు. అనూప్, నువ్వు ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుంది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త మాత్రం అవసరం. ఈ టైంలో నువ్వు గుడికి వెళ్ళి రావడం నేను ఈరోజే కాదు, గత 4 రోజులుగా చూస్తూనే ఉన్నాను. నువ్వు వెళ్ళిన ప్రతిరోజు నీకు కాపలాగా నేను గమనిస్తూనే ఉన్నాను. నీకేదైనా అయితే ఇంట్లో అందరూ చాలా బాధపడతారు అన్న విషయం నీకు కూడా తెలుసు, ముఖ్యంగా అరణ్య అని రాజశేఖర్ అన్నాడు. అంకుల్, ఈ విషయం మీ దగ్గర దాచి ఇంత పెద్దది కాదు, కాకపోతే ఎందుకు చెప్పడమని సైలెంట్గా ఉన్నానంతే అని అనూప్ అసలు 4 రోజులుగా అర్ధరాత్రి గుడికి
ఎందుకు వెళ్తున్నాడో క్లియర్గా చెప్పాడు. రాజశేఖర్ షాక్ అయి, అనూప్ ఇది నిజమా? అయితే మిగిలిన విషయం మొత్తం తెలుసా అని అడిగాడు. లేదు అంకుల్, తెలియదు అని అనూప్ చెప్పాడు. రాజశేఖర్ నిమిషం పాటు ఆలోచించి, ఎల్లుండితో అన్నింటికీ తెరపడబోతున్నాయంతే అని అన్నాడు. అవునంకుల్ అని అనూప్ అన్నాడు. సరే వెళ్ళి పడుకో అని రాజశేఖర్ కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అనూప్ వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతున్న అరణ్య పక్కన పడుకొని తనని చూస్తూ మెల్లగా నిద్రలోకి జారిపోయాడు. డైలమాలో ఉండి పడుకోవాలా వద్దా అని ఆలోచించిన అరణ్య తెలియకుండానే అనూప్తో కబుర్లల్లో పడి గాఢ నిద్రలోకి చేరుకుంది. అర్ధరాత్రి సమయంలో, అది కూడా అమావాస్య కావడంతో తనకి కల ఆరంభమైంది. కలలో స్పష్టంగా తన కళ్ళ ముందే జరుగుతున్నట్టు కనిపిస్తున్న కలని అరణ్య ఫీల్ అవుతూ మొహంలో మార్పు మొదలై 5 నిమిషాల తర్వాత మొహంకి పట్టిన విపరీతమైన చెమటతో కంగారుతో ఉలిక్కిపడి లేచి కూర్చొని గట్టిగా అనూప్ అని అరిచింది. అప్పుడే నిద్రలోకి జారుకున్న అనూప్ అరణ్య అరుపుతో టక్కున లేచి అరణ్య ఏమైంది అని కంగారుగా అడిగాడు. కానీ అరణ్య గుండె అదురుతో ఏం మాట్లాడలేక పక్కకి తిరిగి అనూప్ మొహాన్ని తన దోసెట్లోకి తీసుకొని కన్నీళ్లతో నీకేం కాలేదు కదా అని టెన్షన్గా అడిగి వెంటనే ఇప్పుడేం కాలేదు కానీ ఇది జరగబోయేదే కదా అని భయంతో విలవిలలాడిపోయింది. నాకేమైంది? నాకేం కాలేదు అని అనూప్ దూరంగా కనిపిస్తున్న క్యాలెండర్ వైపు చూసి ఈరోజు అమావాస్య కదా అని అడిగాడు. అనూప్కి విషయం అర్థమైంది అని అర్థం చేసుకున్న అరణ్య అనూప్ని గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. అరణ్య ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు ముందు అని అడిగాడు. అరణ్య ఏడుస్తూ నేను ఈ ఊరికి రావడానికి వచ్చిన మొట్టమొదటి కళ కారణం, ఆ రోజు నేను నాతో పాటు ఉన్న వ్యక్తి ఒక పొలాల్లో పరిగెడుతూ ఉన్నాం. అప్పుడు కొందరు మమ్మల్ని వెంటాడుతూ నన్ను కత్తితో పొడవబోయే సమయంలో ఒక వ్యక్తి అడ్డుగా వచ్చాడు. గట్టిగా జై అని అరిచాను. మొదటిసారి ఆ పేరు వినటం. ఈ ఊరికొచ్చాక అర్థమైంది జై అంటే మరెవరో కాదు మన హర్ష అని. కానీ ఇప్పుడు నా కలలో కనిపించిన విచిత్రం ఏంటంటే గుడిలో మన పెళ్ళి జరుగుతుంది అన్నాను కదా, అక్కడే సుమ అమ్మ నాన్నని చూసి షాక్ అయింది. అంటే అమ్మకి నిజం తెలియబోతుంది. అంటే ఇదంతా ఎల్లుండి జరుగుతుంది. మరో విషయం ఏంటంటే నేను మొదట చెప్పిన కల ఉంది కదా, అక్కడ నువ్వు కూడా ఉన్నావు. ఒకతను నీ కడుపులో కత్తి దింపాడు అని ఇక చెప్పలేక గట్టిగా కళ్ళు మూసుకొని ఏడుస్తూనే ఉంది అరణ్య. అరే నాకేం కాదురా, దేవుడు ముందుగా మనకు ఆ కళని ఎందుకు చూపించాడంటే అవి జరగకుండా అడ్డుకుంటామని. అంతేకాని అది జరుగుతుందని కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. భయపడితే మన భయం మనల్ని సగం చంపేస్తుంది. ఇప్పుడు నీకు వచ్చిన కళ ఆధారంగా మనకి జరగబోయేది ముందే తెలిసింది కనుక దాన్ని అడ్డుకొని ప్రయత్నం మనం చేయాలి. ఈ క్షణం ఎలా ఉంటుందో తెలుసుకోలేని మానవ జన్మ మంది. అలాంటిది నీకు దొరికిన ఒకే ఒక అదృష్టం ఇది. జరగబోయేది తెలుసుకోవడం. మంచి చూపిస్తే అందులో ఏముంటుంది? ఇలాంటివి చూపిస్తేనే కదా మన తలరాతను మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. నువ్వు ఇలా ఏడిస్తే ఎలా? నాకేం కాదు, నువ్వేం కంగారు పడకు, నా జాగ్రత్తలో నేనున్నాను అని అనూప్ సర్ది చెప్పాడు. ఏమో అనూప్, ఈ ఊరికి అనవసరంగా వచ్చాననిపిస్తుంది. ఈరోజు మనం గుడిలో కలిసినప్పుడు గురూజీ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ గురూజీ నాకు చెప్పాడు నీకు దారేది కనిపిస్తే అటు వెళ్ళమని, ఇష్టం లేకపోతే ఆగిపోమ్మని. ఆ రోజు అక్కడే హైదరాబాద్లో ఆగిపోయి ఉంటే ఈ సంవత్సరం తర్వాత మన పెళ్ళై సంతోషంగా ఉండేవాళ్ళం. ఇవేవి ఉండేవి కాదు అని అరణ్య అనింది. మరి మీ అమ్మ వద్దా? కాబోయే వదినగా శ్రీవల్లి వద్దా? సన్నీకి భార్యగా సిరి వద్దా? చెప్పు అని అడిగాడు. ఏమో అనూప్, నాకేం తెలియదు. నా మనసుకి ఇప్పుడు అందరికన్నా నువ్వే ఎక్కువ అనిపిస్తున్నావు. అలాంటిది నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. మాట ఇస్తున్నాను, నీకేదైనా అయితే నీకంటే క్షణం ముందు నా ప్రాణం తీసేసుకుంటాను అని అరణ్య చాలా గట్టిగా చెప్పింది. అనూప్ తన చేతుల్ని మరింతగా బిగించి నిజం చెప్తున్నాను, నాకేం కాదు, నన్ను నమ్ము, మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తాం. అలాగే మీ అమ్మ నీ దగ్గరికి వస్తుంది. అలాగే ఆ నారాయణ అంతం కూడా చూసే ఇక్కడ నుండి వెళ్దాం. సరిగ్గా ఇదంతా 5 రోజుల్లో జరిగిపోతుంది, మాటిస్తున్నాను అరణ్య నీకు అని అనూప్ కరాకంటిగా చెప్పాడు. అప్పటికీ బాధపడుతూనే ఉన్న అరణ్యాని అనూప్ తన మాటలతో మెల్లగా బుజ్జగించి నెమ్మదిగా తనని మామూలు చేశాడు. అప్పటికే సమయం సుమారు 5 గంటలు కావడంతో ఇక పడుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ నిద్రపోకపోతే రేపంతా నీరసంగా ఉంటావు అని నచ్చచెప్పి మెల్లగా తన ఒడిలోనే అరణ్య తలని పెట్టించి జో కొడుతూ మెల్లగా తనని నిద్రలోకి జారుకొనేలా చేశాడు. కాసేపటికి అనూప్ కూడా ఆలోచిస్తూ గోడకి తల ఆనించి మెల్లగా నిద్రపోయాడు. తెల్లారి లేచాక గుడిలో 4వ రోజు కావడంతో ఏమాత్రం జనసంచారం తగ్గకుండా వస్తూనే ఉన్నారు.
అనూప్ హర్షతో కలిసి తమ బాధ్యతలు వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నింపుతూ వాళ్ళ అవసరాలు చూస్తూ ఉన్నారు. మరోపక్క శివ, మీరా, సిరి, అరణ్య కలిసి మెడికల్ క్యాంప్ని రన్ చేస్తూనే ఉన్నారు. అందరూ దర్శనానికి వెళ్ళగా రాజశేఖర్ మాత్రం కిటికీలో నుండి ఆ అమ్మవారిని మనసులోనే తలుచుకుంటూ, రేపు నీ గుడిలో అడుగు పెడుతున్నానమ్మా. రేపటి నుండి అసలు కథల మొదలవుతుంది. ఈ ఊరు నుండి క్షేమంగా 4 రోజుల్లో బయటపడేలా ఆశీర్వదించు. నా బిడ్డకు కానీ అనూప్కి కానీ ఏం జరగడానికి వీల్లేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడినా పడకపోయినా తప్పు చేయని వాళ్ళకు మాత్రం చిన్న గీత అయినా పడకూడదు. ఆ బాధ్యత పూర్తిగా నీ మీదే ఉంది అని మనసులోనే అనుకున్నాడు. గుడిలో దర్శనం చేసుకున్న అరణ్య అక్కడ దేవతని చూస్తూ ఒక దగ్గర కూర్చొని ఉన్న సుమా దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. సుమా దేవత వైపు నుండి చూపు మళ్లించి అరణ్య వైపు చూసింది. అమ్మా, ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడొచ్చు కదా. నీకు మేమిచ్చే ట్రీట్మెంట్ కాదు, నాతో మాట్లాడాలని నీకు అనిపించాలి. ఒక్కసారి మాట్లాడమ్మా అని అరణ్య సుమా చేయి పట్టుకొని అడిగింది. మెల్లగా తన మరో చేతిని తీసి అరణ్య చేతి మీద వేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.